వెల్కమ్ టు మై ఛానల్ జాను పుని వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ ఏంటంటే కాకరకాయ ఫ్రైని మామూలు ముక్కలు కోసేసి ఫ్రై చేస్తున్నాను. ఇంకొకసారి ఏం చేస్తానంటే కాయ పరినే చేస్తాను. అది ఈసారి చేయలేదు కాయ పరిన, నేను ఇంకొకసారి మీకు చూపిస్తాను. ఈరోజు సింపుల్గా కాకరకాయని ముక్కలు చేసి ఫ్రై చేస్తున్నాను అన్నమాట. ఏం లేదు, కొంచెం అది పైన అది తొక్కదంతా తీసేసి మామూలు స్పూన్తో తీయండి చాలు. స్పూన్తో ఎలా అంటే చక్కగా వచ్చేస్తుంది. అది తీసేసి కడిగేసి పక్కన పెట్టుకొని కోసుకొని ముక్కలు పక్కన పెట్టుకోండి. ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం ఎక్కువే పట్టిద్ది కాకరకాయ ఫ్రైలోకి, చూసుకొని వేసుకోండి. తాలింపులు వేస్తున్నాను. తాలింపులు జీలకర్ర వేస్తున్నాను. వేసి వెల్లుల్లిపాయ కూడా ఒక వెల్లుల్లిపాయ తీసుకొని చితక్కొట్టి దాంట్లో వేసుకోండి కచ్చాపచ్చిగా. వేసి కరివేపాకు కూడా వేసుకోండి. వేసుకొని వేయించుకోండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అసలుకి కాకరకాయ ఫ్రై. అసలు చేదు కూడా ఉండదు తెలుసా, చాలా బాగుంటుంది. చేదు కూడా ఉండదు మనకి. మీకు ఒకసారి నేను కాయ పరిని కూడా నేను కాకరకాయ ఇది చేస్తా. నేను చేసినప్పుడు మీరు చూద్దురు. అది ఇంకా చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. అది నేను చూపిస్తా. అది కూడా ఈరోజు కొంచెం అర్జెంటుగా అయిపోవాలని చేసేస్తున్నాను, క్యారేజీలకి టైం అవుతుందనని. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అసలుకి. కాకరకాయ కూడా చాలా మంచిది కదా మనకి. ఇంకా కొంతమంది అయితే ఉప్పేసి ఆ ముక్కలు అవన్నీ పిసికేస్తారు. అలాగే చేయకూడదు ఫ్రెండ్స్ అసలుకి. మనకి ఇప్పుడు వండేసరికే చాలా చేదు పోయిద్ది దానిలోది. ఇంకా కొంచెం చేదు కూడా తీసేస్తే ఎలాగా అసలుకి? అలా చేయకూడదు. ఆ కొంచెం చేదైనా సరే మనం తినాలి కదా, అందుకే కదా కాకరకాయ వండుకునేది. అసలు చేదు ఉండకూడదని అంటారు కానీ కాకపోతే అలాగొద్దు. ఇలాగైతే చాలా బాగుంటుంది. ఏమి ఉప్పేసి పిసకడం అవన్నీ చేయకండి. నేను ముక్కలు కోసుకున్నాను. ముక్కలు కోసుకొని అదిగోండి ఇప్పుడు వేస్తున్న దానిలో ఉప్పు. ఒక కాకరకాయ ఎట్టుకుంది, పండినట్టుంది. ఎర్రగా ఉన్నాయి చూసారా గింజలు. ఒక కాకరకాయ పండింది, అయినా కోసేసా, ముక్కలు కోసేసి వేసేసా. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, సింపుల్గా అయిపోద్ది కాకరకాయ కూర. కొంచెం ఉప్పు వేసాను. ఉప్పేసి బాగా వేగనివ్వాలి. వేగనిచ్చి మళ్ళీ మూత పెట్టుకొని వేయించుకోవాలి బాగా. సింపుల్గా అయిపోద్ది అనమాట, ఏమి లేదు. అది కొంచెం అది వేగితే చాలు. చూసారా ఎలా వేగిపోయిందో? బాగా వేగిపోయింది చూడండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదండి, మీరు లైక్ చేయట్లేదు అసలుకి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇంకా మీ ముందరకు మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మీ ముందరకు ఇంకా మంచి మంచి వీడియోస్ నేను చేస్తాను. అన్నీ కూడా లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను నేను.
2 డేస్కి ఒకటైనా సరే నేను అప్లోడ్ చేస్తాను. 2 డేస్కి 3 డేస్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. మీకు చాలా మంచి మంచి వంటలు నేను చేసుకొని తీసుకొస్తాను. మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారా, అదిగోండి బాగా వేగిపోయింది. ఇప్పుడు పసుపును కారం వేసేసుకుందాం. చక్కగా వేగిపోయినాయి చూసారా. అడుగంటకుండా చక్కగా అడుగుకి తిప్పుకోండి. అప్పుడు మీకు అడుగంటవు, లేదంటే త్వరగా అడుగంటుకుపోతాయి ఇవి. పసుపు వేసాను, కారం కూడా వేసుకోవాలి. కారం అను ఎండు కొబ్బరి పౌడర్ కూడా వేసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది. కాకరకాయ ఫ్రైలోకి కొబ్బరి పౌడర్ బాగుంటుంది. నేను ఎండు కొబ్బరి తెచ్చుకొని పౌడర్ చేసుకొని ఇంట్లో పెట్టుకుంటాను అనమాట. నేను అన్ని ఫ్రైల్లోకి నేను కొబ్బరి పౌడర్ కంపల్సరీ వేస్తా. ఈ పిల్లలకి ఉదయం పూట ఎక్కువ నేను ఇలాగ ఫ్రైలాగా చేసేస్తాను అనమాట. చేసినప్పుడు ప్రతిదీ కొబ్బరి పౌడరు, కొంచెం నువ్వులు అవన్నీ కూడా వేసుకుంటా నేను. ఒక్కోసారి ఉదయం పూట నాకు వీడియో తీయడం కుదరట్లేదు ఫ్రెండ్స్, నేను చేసేస్తున్నాను త్వరగా. ఉదయం కొంచెం టైం అయిపోతుందనని త్వరగా చేసేస్తున్నాను అనమాట. అది ఇప్పుడు అది కారం వేసాం కదా, ఇప్పుడు కొబ్బరి పౌడర్ కూడా లాస్ట్లో కొంచెం దింపే ముందర ఒక 5 నిమిషాల ముందర వేసుకోండి. వేసుకుంటే బాగుంటుంది. అసలు చేదు ఉండదు ఫ్రెండ్స్ అసలుకి. నేను కాయపరిని కూడా మీకు ఒకసారి చేసి చూపిస్తాను, అది కూడా చూద్దురు. ఇది మామూలుగా ముక్కలు కోసి చేశాను అనమాట. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మాకు ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. అదిగోండి వేస్తున్నాను కొబ్బరి పౌడరు, ఎండు కొబ్బరి పౌడర్ అనమాట. అది ఒక 2 చెంచాలు వేసుకున్నాను. బాగుంటుందండి ఇలా ఫ్రైలు చేసినప్పుడు. చక్కగా లాస్ట్ కొబ్బరి పౌడర్ అని నువ్వులని అలాగ వేసుకుంటే కూడా మంచిది మనకి ఒంటికి. చక్కగా పిల్లలకు కూడా బాగుంటుంది, కమ్మగా ఉంటాయి కూరలు కూడా, చాలా బాగుంటుంది. అలా వేసుకోండి బాగుండిద్ది. లేదంటే వేరుశెనగ గుళ్ళని అలాగే వేసుకున్నా చాలా బాగుంటుంది. ఫ్రైల్లో వేపుకొని పక్కన పెట్టుకొని. ప్లీజ్ ఫ్రెండ్స్, మా వీడియోలు నచ్చితే కనుక మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మొదట సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారా ఎలాగయిందో, చక్క పొడి పొడిలాడిద్ది. చేదు కూడా ఉండదు ఫ్రెండ్స్ అసలుకి. ఏదో కొంచెం అనిపిస్తుంది కానీ మనకు చేదు కూడా ఉండదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, థ్యాంక్ యూ.